పోయినట్టు ఒక ఆయన నువ్వు చెప్పేది మా అధ్యక్షుడు చెప్పాలంటాడు, ఇంకొకటి చెప్తా ఉన్నారు. అట్లా చెప్తే మన పార్టీ డెవలప్మెంట్ కాదు. అట్లా చెప్తే మన కొడకండా ఎవరైతే అభ్యర్థులు సర్పంచ్గా, ఎవరైతే జెడ్పీటీసీగా, ఎవరైతే ఎంపీటీసీగా, ఎవరైతే వార్డు మెంబర్ అవుతాం వాళ్ళందరూ కూడా పూర్తిగా రేపు నష్టపోయే విధానం ఉంది. అట్లా నష్టపోతే ఏంటంటే ఆ నిలబడ్డోడు నష్టపోవడే కాకుండా ఆ చుట్టూ మేమంతా కూటమి, మనంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఈ కుటుంబంలో అందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి, సమాన విధానం ఉంటుంది, అందరికీ గౌరవం ఉంటుంది. మీరు అందరూ కూడా పనిచేసి ఎవరైతే నిలబెట్టిన క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి గెలిపిస్తే మేమందరం పనిచేసినాం, నేను ఈ గౌడ కులం నుండి 100 ఓట్లు వేయించిన 200 ఓట్లు వేయించిన అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కానీ జాన్సీ రెడ్డి గారు చెప్తే తను తప్పకుండా గుర్తింపిస్తుంది, తను తగినంత ఫలితం అనేది కూడా ఉంటుంది. మీకు కూడా ఏంటంటే పొలిటికల్ ప్రొఫైల్ అనేది పెరుగుతుంది. ఈ క్యాండిడేట్ అనేది పక్క 100 ఓట్లు వేపిస్తాడు, 200 ఓట్లు వేపిస్తాడు, నమ్మకంగా పనిచేస్తాడు, ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇబ్బందులను పరిష్కరిస్తాడు, తనకు ఇబ్బంది అయినా కానీ ఓర్చుకొని పార్టీ కోసం పనిచేస్తాడు. ఇట్లాంటి క్యాండిడేట్స్ మనకు అవసరం, ఇట్లాంటి వ్యక్తులు మనకు అవసరం అని చేసి ఎమ్మెల్యే గారు గుర్తించి తగినంత ఫలితం అనేది ఇస్తుంది. అట్లా కాకుండా ఒకరి మీద ఒకరు ఇట్లనే సంవత్సరం నుండి రకరకాల విధాలుగా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన లేకపోతే పాత ఆల్రెడీ ఓల్డ్ కాంగ్రెస్లో ఉన్న ఓల్డ్ కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి కొత్తగా జాయిన్ అయిన కూర్చోబెట్టి కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. అది పర్సనల్ కూడా మధ్యలో మాట్లాడినట్టు ఒకరు మాట్లాడితే ఒకరు మాట్లాడు, ఒకరికి భయం ఉంటుంది, ఒకరికి కోపం ఉంటుంది. తాగినోడు అంటే కొంచెం ధైర్యం ఎక్కువ ఉంటుంది, మైండ్ కొంత యాక్టివ్ ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడతాడు. తాగడం నాశనం ఉంటాడు. అది మాట్లాడాలంటే ఎందుకు వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి, కొంచెం నిల్లేస్తుంది అని చెప్పేసి ఆవచ్చు. పర్సనల్ కూడా మాట్లాడాలి. ఒక ఇబ్బంది ఉందంటే పర్సనల్ మాట్లాడితే పరిష్కరించాలి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందే నోటిఫికేషన్ రాకముందుకే హామీ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఈ సమస్యలన్నింటి కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయినా వీలైనంత తొందరగా పరిష్కరించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా రామచంద్రాందరికి, మన ఎమ్మెల్యే గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.